వలసలపై బ్రిటన్ అట్టుడుగుతోంది సార్. యునైట్ ది కింగ్డమ్ పేరిట లండన్లో భారీ ర్యాలీ జరిగింది. ఈ భారీ ర్యాలీలో 150,000 మందికి పైగా పాల్గొన్నారు. ఎలన్ మస్క్ కూడా ఈ నిరసనలకు మద్దతు ప్రకటించారు సార్. సార్, ఎందుకు ఈ నిరసనలు జరుగుతూ ఉన్నాయి? ఏంటి కారణాలంటే ఏం చెప్తారు? అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఫార్ రైట్ మైండ్ సెట్ పెరుగుతుంది. ఫార్ రైట్ అంటే తీవ్ర జాతీయవాదం లేదా అతి జాతీయవాదం. అంటే ఈ దేశం నాది, ఈ దేశంలో ఉన్న మిగతా వాళ్ళందరూ నా వాళ్ళు కారు అనేటువంటి ఒక ధోరణి. అంటే మీ అండ్ ద అదర్. అంటే సమాజంలో ఎవరినో ఒకరిని శత్రువుగా చూపెట్టి దానిపైన తీవ్రమైన విద్వేషాన్ని రెచ్చగొట్టి రాజకీయంగా బలపడేటువంటి స్వభావాన్ని ఫార్ రైట్ టెండెన్సీ అంటారు. ఇది మనకు ప్రపంచ యుద్ధాలకు కూడా దారితీసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు యూరప్లోని ఒక ప్రాంతంలో క్యాథలిక్లు ప్రొటెస్టెంట్లు క్యాథలిక్లను శత్రువులుగా చూసిన సందర్భం ఉంది. అమెరికాలో చాలా ఏళ్ల పాటు వైట్స్ బ్లాక్స్ను చిన్నచూపు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే మీకు యూదులను చాలా దేశాల్లో ప్రపంచం అంతటా కూడా దాదాపు అంటే మా వాళ్ళు కారు అని చూసిన సందర్భం ఉంది. ఇప్పుడు మన దేశంలో కూడా మతం ప్రాతిపదికగా ఇది మా దేశం, మా మతానికి సంబంధించిన దేశం, వేరే మతం వాళ్ళకి దేశస్తులే కారు అనే రీతిలో దేశభక్తిని మతభక్తితో ఆధారంగా నిర్ణయించడం, పౌరసత్వాన్ని కూడా మతం ప్రాతిపదికగా చూసేటువంటి ధోరణి మన దేశంలో మొదలైంది. సో ఇది ప్రపంచమంతటా ఈ ట్రెండ్ కనబడుతుంది. ఈ ట్రెండ్ ఎంత విచిత్రంగా ఉందంటే, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫాస్ట్ బయటోళ్ళు అంటారు. ఆయనే ఇమిగ్రెంట్. విచిత్రం ఏంటంటే ఆయన తాత జర్మనీ నుంచి వచ్చాడు. సో ఒక ఇమిగ్రెంట్ గ్రాండ్స్ అని ఆయన ఏమంటున్నాడు, ఇమ్మిగ్రెంట్లు అంతా పోవాలంటాడు. అంటే వాళ్ళ ఉద్దేశంలో వైట్ స్కిన్ ఇమ్మిగ్రెంట్ అయితే ప్రాబ్లం లేదు, నాన్ వైట్ స్కిన్ అంటే ఇమ్మిగ్రెంట్ అందరూ కూడా ఇమ్మిగ్రెంట్లే. మరి అమెరికా దేశమే ఇమ్మిగ్రెంట్ల దేశం కదా. నేటివ్ అమెరికన్ పరిస్థితి ఏంటి? వాళ్ళు చాలా హారిబుల్గా ఉన్నారు. ఇలా వైట్స్ వెళ్ళి ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకు నేటివ్ పాపులేషన్ అసలు లేకుండా చేసి పడేశారు కదా. వాళ్ళే పెద్ద ఇమ్మిగ్రెంట్లు. ఇప్పుడు మీకు ఇలాన్ మస్క్ నిన్న బ్రిటన్ యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీలో మాట్లాడతాడు. సో మీరు హింసకు పాల్పడడం లేదు, కానీ మీపైనే హింస వస్తుంటే ఫైట్ చేయాలంటాడు. ఈయన H1B వీసా మీద అమెరికాకి వెళ్ళిన ఇమిగ్రెంట్. విచిత్రం ఏంటంటే సౌత్ ఆఫ్రికా నుంచి అమెరికాకు వెళ్ళిన ఇమిగ్రెంట్. అసలు సౌత్ ఆఫ్రికాలోనే ఇమిగ్రెంట్ మొదలు, అక్కడ నుంచి అమెరికాకి వచ్చిన ఇమిగ్రెంట్లు. అంటే 10 ఏళ్ల కింద వచ్చారా, 1 ఇయర్ కింద వచ్చారా, 100 ఇయర్స్ కింద వచ్చారా, 400 ఇయర్స్ కింద వచ్చారా అనేది తేడా తప్ప అందరూ ఇమిగ్రెంట్లే. కానీ ఈ ధోరణిని ఉపయోగించుకోవడం అనేది ఫార్ రైట్ టెండెన్సీ యొక్క క్యారెక్టర్. ఇప్పుడు ఇటీవల కాలంలో వీళ్ళు ఎలక్టోరల్గా కూడా బలపడుతున్నారు. ఇప్పుడు అమెరికాలో మేక్ అమెరికన్ గ్రేట్ అగైన్ లాబీ, ట్రంప్ రూపంలో నయా రిపబ్లికన్, ఇటీవల హత్య గురైన చార్లీ కిర్క్, ఇదంతా ఒక సెక్షన్. మీకు జర్మనీలో క్రిస్టియన్ డెమోక్రట్లు సోషల్ డెమోక్రట్ల మధ్యనే జర్మనీ రాజకీయం ఉంటూ వచ్చింది. థర్డ్ పార్టీగా యూకేలో లిబరల్ డెమోక్రాట్లు, జర్మనీలో గ్రీన్ పార్టీలు ముందుకొచ్చాయి. కానీ ఇప్పుడు ఆల్టర్నేట్ ఫర్ జర్మనీ అని చెప్పి ఈ ఫార్ రైట్ గ్రూప్ ఇటీవల ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష స్థాయికి ఎమర్జ్ అయింది, లీడింగ్ విన్నర్గా ముందుకొచ్చింది. సో అలాగే మీకు ఫ్రాన్స్లో కూడా ఫార్ రైట్ టెండెన్సీ వాళ్ళ ప్రెసిడెంట్ మ్యాక్రాన్కి ఒక సవాల్గా మారారు. సో ఇలా చాలా దేశాల్లో ఈ ఫార్ రైట్ పొలిటికల్ టెండెన్సీకి బాగా రాజకీయపరమైన ఊపొచ్చింది. కారణం ఏంటంటే వాళ్ళకి కదా ఓట్ బ్యాంక్. ఇప్పుడు ట్రంప్కి ఎలాగైతే వైట్ రేసిస్టులు ఓట్ బ్యాంకో ఇలా ఓట్ బ్యాంకులుగా వాడుకుంటూ ఉంటారు. అది మీకు ఈ ఫార్ రైట్ యొక్క పొలిటికల్ క్యారెక్టర్ అది. సో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఒక గ్రేట్ రిప్లేస్మెంట్ థియరీ అంటారు. గ్రేట్ రిప్లేస్మెంట్ థియరీ ఏంటంటే మా దేశంలో మమ్మల్ని మైనారిటీలుగా మార్చివేస్తున్నారు, జనాభా మారిపోతుంది అని. అంటే నాన్ వైట్స్ వచ్చి ఇమ్మిగ్రెంట్లు వచ్చి అసలు జనాభా స్వభావాన్నే మార్చివేస్తున్నారు అనేది వాదన. ఈ వాదన ఎంత మేరకు ఫ్యాక్చువల్లీ కరెక్ట్? ఇప్పుడు ఈవెన్ అమెరికాలో కూడా నాన్ వైట్ పాపులేషన్ పెరుగుతున్నమాట నిజమే, కానీ అదేదో మొత్తం నాన్ వైట్ నేషన్గా మారిపోతుందని నిజం కాదు కదా. ఇవాళ చూడండి, మనకు పేపర్లో మోడీ ఉపన్యాసంలో కూడా అదే ట్రెండ్ కనబడుతుంది.
సో సరిహద్దు ప్రాంతాల కూర్పునే కాంపోజిషన్నే మారుస్తున్నారు అని. సో నిజమే, సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ వలసలున్న మాట నిజం, దాన్ని ఏరివేయాలి. కానీ మొత్తం భారతదేశంలోనే ఒక మతం జనాభా బాగా పెరిగి మెజారిటీ మతాన్నే మైనారిటీగా మార్చబోతున్నారు అని మన దగ్గర పెద్ద క్యాంపెయిన్. ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు అప్పుడు వస్తే హైదరాబాద్లో రోహింగ్యాల వచ్చి మొత్తం హైదరాబాద్ పాపులేషన్ మార్చేస్తున్నారన్న రీతిలో క్యాంపెయిన్ జరగలేదా? సో ఇలా రాజకీయ లబ్ధి కొరకు ఒక దేశంలో ఒక అతిజాతీయవాదాన్ని, తీవ్ర జాతీయవాదాన్ని పెంపొందించడం అనేది ప్రపంచమంతటా చూస్తున్న ట్రెండ్ ఇది. ఇలా యూకేలో జరిగింది, గివ్ అవర్ నేషన్ బ్యాక్, యునైట్ ద కింగ్డమ్ అని అంటున్నారు. సరిగ్గా అదే మాట మీకు మోడీ ఉపన్యాసంలో కనబడుతుంది చూడండి పేపర్లో. చొరబాటుదారులకు అండగా ప్రతిపక్షాలు ఉంటున్నాయి, వాళ్లకు నాకు మధ్య ఒక పోటీ జరుగుతోంది, మనమే గెలుస్తాం, దేశమే గెలుస్తుంది అని. అంటే తాము దేశం కొరకు పోరాడుతున్న మిగతా వాళ్ళంతా దేశద్రోహులు అని. ఇక బ్రిటన్లో కూడా ఇప్పుడు అదే టామీ రాబిన్సన్ నాయకత్వం యాంటీ ఇమిగ్రేషన్ ప్రొటెస్టులకు కూడా బ్రిటన్ ప్రభుత్వం దేశద్రోహ ప్రభుత్వం, మేమే దేశానికి అసలు రిప్రజెంటేటివ్. ఇలా ఈ రైట్ అండ్ ఫార్ రైట్ టెండెన్సీస్ ప్రపంచవ్యాప్తంగా స్వీప్ చేస్తున్నాయి. అందువల్ల యూకే ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్. ఇక్కడ ఐర్లాండ్లో చూస్తే, ఐర్లాండ్లో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం మొదలయ్యాక ఐటీ రంగం కూడా ఐర్లాండ్లో, ముఖ్యంగా క్యాపిటల్ సిటీలో ఐటీ రంగం కూడా పెరిగింది. దాంతో భారతీయులు చాలామంది ఐర్లాండ్ వెళ్ళడం పెరిగింది. ఇటీవల ఐర్లాండ్లో భారతీయులపైన దాడులు కూడా మొదలయ్యాయి. సో దానికి స్పందనగా మీకు ఐర్లాండ్లో ఇండియన్ పాపులేషన్ పెద్ద ర్యాలీ కూడా తీశారు. మీకు ఆఖరికి ఇండియా డే సెలబ్రేషన్స్ను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ను ఇండోర్కు మార్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అది కూడా 18 yearsలో పిల్లలు దాడులు చేస్తున్నారు. ఎందుకంటే ఐర్లాండ్లో చట్టాల ప్రకారం పిల్లల్ని జనరల్గా పోలీస్ స్టేషన్ తీసుకురారు, జైలుకు పంపరు. మొత్తం ఐర్లాండ్ మొత్తాన ఒకటి ఉంది, చిల్డ్రన్ జైలు, బోస్టన్ అంటారు. అంటే నేరస్తులు, నేరం చేసిన వారికి ఉండేటువంటి కేంద్రం, సంరక్షణ కేంద్రంగా పిలుస్తారు. సో అందువల్ల వారు ప్రధానంగా దాడులు చేస్తున్నారు. సో అందువల్ల ఈ ట్రెండ్ ఈజ్ ఎ గ్లోబల్ ఫినామినా ఆఫ్ యాంటీ ఇమిగ్రెంట్ ఫార్ రైట్ టెండెన్సీ అనేది గ్లోబల్ ఫినామినాగా వస్తుంది. అది యూకే ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్ టు ఇట్. రెండవది ఏంటంటే, యూకేకి వచ్చే వరకు మనకు ఈ మైగ్రేషన్ యొక్క ప్రాబ్లం కూడా అర్థం కావాలి. మైగ్రేషన్లో 3 రకాల మైగ్రేషన్లు ఉంటున్నాయి. ఒకటి ఏమో లీగల్ మైగ్రెంట్స్. ఇప్పుడు యూకేలో వెళ్ళే భారతీయులు, సౌత్ ఏషియన్స్, ముఖ్యంగా ఇండియన్స్ అక్కడ అధికారికంగా చట్టబద్ధంగా వీసాలు తీసుకుని, ఇప్పుడు మన అమెరికాలో H1B గ్రీన్ కార్డ్ లాగా బ్రిటన్లో పర్మనెంట్ రెసిడెన్సీ అంటారు. సో వర్క్ పర్మిట్ మీద వెళ్ళి PR తీసుకొని తర్వాత అక్కడ సిటిజన్స్ అవుతున్నారు. ఈ కమ్యూనిటీ ఇండియన్ కమ్యూనిటీ వీళ్ళు వాస్తవంగా బ్రిటన్ ఎకానమీకి వాల్యూ యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు అమెరికాలో కానీ బ్రిటన్లో కానీ ఇమ్మిగ్రెంట్ పాపులేషన్ చాలా ఎకనామిక్ వాల్యూ యాడ్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు నోబెల్ ప్రైజ్ తీసుకుంటే, అమెరికన్లకు వచ్చే నోబెల్ ప్రైజ్ తీసుకుంటే ఇమ్మిగ్రెంట్స్ ఆర్ 3 times హయ్యర్. మీకు ఇమ్మిగ్రెంట్ నోబెల్ ప్రైజ్ విన్నర్ 3 times హయ్యర్. సో అందువల్ల వారు ఎకనామిక్ వాల్యూని యాడ్ చేస్తున్నారు యూకేలో కూడా. ఇక రెండవ రకం ఏంటంటే ఈ వార్ ప్రాన్, అంటే యుద్ధము, క్షామము, కరువు, వీటి వల్ల దెబ్బతింటున్న ప్రాంతాలు, ఆఫ్రికా లాంటి దేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో బ్రిటన్కు చిన్న చిన్న పడవలు వేసుకుని అక్రమంగా తీరం దాటి దేశంలోకి వస్తున్నారు. సో ఇలా వస్తున్న వారిలో కొంతమందికి ప్రభుత్వమే అడపాదడపా ఆశ్రయం కూడా కల్పిస్తుంది, అంటే అసైలం అని అంటారు. సో కొంతమంది ఇప్పటికీ కూడా ఎలాంటి అసైలం లేకుండా ఉన్నారు. కొంతమంది అసైలం కొరకు అప్లై చేసుకొని శాంక్షన్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఒక 10-15 లక్షల మంది ఉంటారని అంచనా యూకేలో. వీళ్ళలో ఎక్కువ మంది ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇందులో ముస్లిం కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అందువల్ల యూకేలో జరుగుతున్నటువంటి యాంటీ ఇమిగ్రేషన్స్లో యాంటీ ఇమిగ్రేషనే కాదు, యాంటీ ఇస్లాం టెండెన్సీ కూడా ఉంది. ఇస్లామోఫోబియా కూడా అందులో మనకు కనబడుతుంది. సో వీరు అనేది ఏంటంటే ఇంగ్లీష్ వాల్యూస్, బ్రిటిష్ వాల్యూస్కు ప్రమాదం ఏర్పడుతుంది అని. ఈ బయట నుంచి వచ్చిన వారు, ఇప్పుడు మీకు
అమెరికాలో ఒక ఉదాహరణ కూడా జరిగింది. మీకు న్యూయార్క్ మేయరు అతను మీకు అతని పైన భారీగా అటాక్ ఇండియన్ మదర్ ఉండడం వల్ల ఆయన ఆఖరికి చేయితో తింటూ వీడియో పెడితే వీళ్ళకు నాగరికత తెలియదు, చేయితో తింటారు అని వీళ్ళు ఇండియన్స్ అని చెప్పి అవమానించారు. సో ఆ స్థాయిలో ఉంది వీళ్ళకు తినడం కూడా రాదు అని. సో అందువల్ల ఆ రకంగా రేషియల్ హేట్రేట్ పెరుగుతుంది. దీనికి పొలిటీషియన్స్ కారణమవుతున్నారు, సోషల్ మీడియా కూడా కారణమవుతుంది. సోషల్ మీడియా వచ్చాక ఈ విద్వేష పరమైన వార్తల్ని, పచ్చి అబద్ధాలు, ఇప్పుడు మన దేశంలో కూడా ఈ గ్రేట్ రిప్లేస్మెంట్ థియరీ సేమ్ అక్కడ ఇక్కడ తేడా ఏముండదు. మీకు చూడండి, ఇక్కడ కూడా ఫలానా మొత్తం వారు జనాభా పెరిగిపోతుంది, మనమే మన దేశంలో మన గడ్డ పైన మనమే మైనారిటీలుగా మారిపోతున్నారు అని అంటారు. ఇట్ ఈస్ జస్ట్ నాట్ పాసిబుల్ స్టాటిస్టికలీ. ఇంకా 100 ఏళ్ళకు కూడా సాధ్యం కాదు. ఇప్పుడున్న పాపులేషన్ గ్రోత్ రేట్స్ ప్రకారం అనాలిసిస్ చేసినా ఇంకా 100 ఏళ్ళకు కూడా జరగదు. కానీ అది రేపు పొద్దున్నే జరుగుతున్నట్లుగా ఒక వాతావరణాన్ని వాట్సాప్ యూనివర్సిటీలో కల్పిస్తూ ఉంటారు. సిమిలర్ టెండెన్సీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది. అందువల్ల మా స్థానిక జనాభా తగ్గిపోతుంది, బయట నుంచి వచ్చిన వారు పెరుగుతున్నారు అనేది ఈ గ్రేట్ రిప్లేస్మెంట్ థియరీ. ఈ గ్రేట్ రిప్లేస్మెంట్ థియరీని సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారాన్ని కలిగిస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు అమెరికాలో ఒక సిటీలో జరిగింది చెప్తాను. మన వాళ్ళు ముఖ్యంగా తెలుగు వాళ్ళు కూడా ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుపుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో జరిపినట్టే ప్రొసెషన్స్, దాని నిమజ్జన కార్యక్రమాలు జరిపారు. సహజంగానే ఇక్కడ ఉన్నటువంటి వైట్ అమెరికన్స్కు ఇది వింతగా కనబడమే కాకు చిరాకు కూడా కనబడుతుంది. సౌండ్, ఈ హడావడి అని, ఎందుకంటే బాగా ప్రైవసీ జీవితం గడిపేవారు. సో మీకు ఆ సిటీలో జరిగింది ఏంటి, ఎప్పుడైతే ఈ రకమైన హడావుడి మన వాళ్ళు చేశారో అక్కడ ఒక సిటీలోని కాఫీ షాప్ అతను, అంటే నాన్ ఇండియన్ వైట్ అమెరికన్ కాఫీ షాప్ అతను, వాట్ ఈజ్ దిస్, ఇదేం అరాచకత్వం, ఇదేం అల్లరి, ఇదేం గొడవ అని చెప్పి ఒక పోస్ట్ పెట్టాడు. దాంతో ఆ కాఫీ షాప్ను రివ్యూస్ మన వాళ్ళు కౌంటర్గా కాఫీ షాప్ పైన నెగిటివ్ రివ్యూస్ రాయడం మొదలుపెట్టారు. పెద్ద ఎత్తున అటాక్ చేశారు ఆన్లైన్లో. దాంతో వాళ్ళు కూడా మొదలుపెట్టారు వైట్ అమెరికన్, అసలు మా కమ్యూనిటీలో వీళ్ళు ఎక్కువయ్యారు, మా కమ్యూనిటీలో వీళ్ళు ఎక్కువయ్యారు పెట్టారు. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే ఒక రకమైన ఉద్రిక్తత నెలకొంది. అంటే మనమైనా ఏ రకంగా బాధ్యతారహితంగా ఉంటే, ఇప్పుడు అక్కడ మన స్థాయి ఏంటి, బిడ్డలాస నగరం ఉందనుకోండి, బాలకృష్ణ సినిమా అంటే ఒక పెద్ద ప్రొసెషన్ ఆఫ్ కార్స్. ఇది వారి ఈ అమెరికన్ కల్చర్కి ఇది ఒక విచిత్రం. ఒక హాలీవుడ్ సినిమా వచ్చిన వాళ్ళు ఏమట్లా రియాక్ట్ కారు. సో ఈ ట్రెండ్ వల్ల ఏమవుతుంది అంటే కల్చరల్ ఎజోమని మా పైన సాంస్కృతిక ఆధిపత్యాన్ని కలుగజేస్తున్నారని. ఈవెన్ టుడే అమెరికాలో కూడా మీకు స్కూల్స్లో కూడా అడగండి మన పిల్లల్ని, స్కూల్లో వైట్స్, ఇండియన్స్, బ్లాక్స్ అంతా కలుస్తారు. కానీ మళ్ళీ ఇంట్లో ఫ్రెండ్షిప్ వచ్చి ఇంటికి రావడము, పోవడము, స్లీప్ ఓవర్ అనే కల్చర్ ఉంటుంది. అంటే మన ఇంటి మన బిడ్డ ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ రాత్రి అక్కడే ఉండి తెల్లారి మార్నింగ్ వస్తారు, స్లీప్ ఓవర్ అంటారు. సో ఇలా అంత క్లోజ్నెస్ ఉంటుంది. కానీ మళ్ళీ అక్కడికి వచ్చేవరకైతే ఇంటికి వచ్చి పేరెంటల్ లెవెల్లో రిలేషన్స్ అన్న మళ్ళీ ఇండియనే, తెలుగే, కొంతవరకు ఇండియన్. కానీ వైట్ వీళ్ళకి వాళ్ళు వచ్చి మన ఇంటికి వచ్చి మన పిల్లలతో ఆడుకోవడం, మన పిల్లలపై వాళ్ళంటే పిల్లలు ఆడుకోవడం చాలా తక్కువ ఈవెన్ టుడే. అంటే ఇన్నేళ్ల తర్వాత కూడా కల్చరల్ అసిమిలేషన్ జరగదండి. మన వాళ్ళు కూడా చూడండి, ఇప్పుడు అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళకి కూడా వచ్చి మళ్ళీ ఎక్కడొచ్చి మన కరీంనగర్ జిల్లాలో, కృష్ణా, గుంటూరు జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. మన అమెరికాకి వచ్చాం, అమెరికా గడ్డపైన లాభపడ్డాం, అమెరికా గడ్డపైన సంపాదించుకుంటున్నాం. మాతృభూమి అయిన భారతదేశానికి పంపుదాం. కానీ అదే సమయంలో ఇక్కడ కూడా ఆ పక్కనే ఉన్న నల్లజాతీయుల కొరకు, ఆ పక్కనే ఉన్న పూర్ వైట్ అమెరికన్స్ కొరకు మనం కాస్త సేవా కార్యక్రమాలు చేస్తాం అనేవాళ్ళు చాలా తక్కువ. సో మనకు చంద్రబాబు నాయుడు నాకు ఇప్పటికి గుర్తు, హైదరాబాద్ జన్మభూమి కార్యక్రమాన్ని పిలిపించాడు. చాలా గొప్ప కార్యక్రమం, అంటే నీకు పుట్టిన ఊరికి చేయండి అని. జన్మభూమి అనే కార్యక్రమం వచ్చినప్పుడు హైదరాబాద్ నగరంలో ఉండేవారు కూడా వెళ్ళి కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో కార్యక్రమాలు ఇచ్చారు, కానీ పక్కన బంజారాహిల్స్లో చేయలేదు. నాకు ఇప్పటికి గుర్తు, అక్కినేని కుటుంబం కూడా వెళ్ళి తమ జన్మభూమి కృష్ణా జిల్లా కనుక అక్కడ పోయి చేశారు. చేయాలి, తప్పులేదు, ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చినా జన్మభూమిని మర్చిపోకూడదు. కానీ అయ్యా నువ్వు అన్నపూర్ణ స్టూడియోస్ పట్టుకొని పక్కనే బంజారాహిల్స్ స్లమ్ ఉంది కదా, ఆ బంజారాహిల్స్ స్లమ్కు వాట్ ఈజ్ యువర్ కంట్రిబ్యూషన్?
ఈ గడ్డపైన పుట్టావు, ఈ గడ్డపైన సంపాదించావు కదా, ఈ గడ్డపైన నీకు 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా, మరి నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు పుట్టిన గ్రామానికి చెయ్యి తప్పలేదు, కానీ నువ్వు దీనికి కూడా చేయాలి కదా. మీరు ఎక్కడ పేపర్లలో చూసారా? మీకు జన్మభూమి అనే కార్యక్రమం వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళి కృష్ణా గుంటూరు జిల్లాలో చేసుకున్నారు. అక్కడ చేయడం అవసరం కూడా, తప్పు ఎలాంటిది కాదు. కానీ పక్కనున్న బంజారాహిల్స్ స్లమ్ పైన నీకు ఎందుకు దృష్టి పడదు? ఇది జనరల్గానే తెలంగాణలో ఆ రోజుల్లో మీకు చూడండి, తెలంగాణ వాదం పెరగడానికి కూడా కారణమైంది. అంటే మీరు తెలంగాణలో లాభం పొందుతారు, సంపాదిస్తారు, కోట్లు సంపాదిస్తారు, మళ్ళీ మీరు ఇక్కడ మాత్రం పక్కవాడికి చేయక మళ్ళీ అక్కడే పోయి చేస్తారా అనే ఆరోపణ ఎందుకు వచ్చింది? అంటే ఈ రకమైన విద్వేషాన్ని రెచ్చగొడుతూ ఉంటే మరి జనం ఎందుకు కూరుకుంటారు? ఇప్పుడు నా విశ్లేషణలకు కూడా నువ్వు తెలంగాణడివి, ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడతావని కొంతమంది కామెంట్లు పెడుతుంటారు. నన్నే చాలామంది అడిగారు, సార్ మీరు ఒక్క మాట పిలిపివ్వండి, 1000 మంది వచ్చి మేము కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తామని మీరు హైదరాబాద్లో ఎందుకున్నారు అని అన్నాను. నేనే అన్నాను, అది పద్ధతి కాదయ్యా, ఎవడో పిచ్చి వ్యాఖ్యలు చేస్తే మీరు అలా అనుకుంటే ఎట్లా? నేను మొన్న విజయనగరం వెళ్ళాను, ఇంత అపూర్వమైన ఆధారం అక్కడ చూస్తే నాకు ఆనందం వేసింది. 100లాది మంది వచ్చి కలిశారు, మాట్లాడారు. సో అందువల్ల ఈ విద్వేషము 1-2% వాళ్ళకి, 98% వరకు ఆ విద్వేషం ఉండదు. నేను తెలంగాణ నుంచే వచ్చినండి కదా, విజయనగరంలో నాకేమి ప్రేమాభిమానాల కొరతే లేదు కదా. విశాఖ ఎయిర్పోర్ట్లో 10 మంది వచ్చి సెల్ఫీలు తీసుకున్నారు, వాళ్ళంతా మరి అక్కడ వాళ్ళే కదా, ఏం పేదవాళ్ళకి లేదు. ఇది ప్రజల్లో ఉన్నది కాదు, కొద్ది మందిలో వాళ్ళ రాజకీయ అవసరాల కొరకు అలా రెచ్చగొడుతుంటారు. నాగేశ్వర్ అడిగే ప్రశ్నలకు ఆన్సర్ లేకపోతే ఏం చేయాలి? నువ్వు తెలంగాణడివి, నువ్వెందుకు మాట్లాడుతున్నట్టారు? వాళ్ళం ఇక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు, ఆస్తులు సంపాదించుకోవచ్చు, వాళ్ళ ఇండ్లు కూడా ఇక్కడే ఉండొచ్చు, వీకెండ్లో వచ్చి ఇక్కడే గడపచ్చు. అక్కడ ప్రభుత్వాలు ఉన్నా ప్రతిపక్షాలు ఉన్నా ఇక్కడ మాత్రం అన్నీ వాళ్ళు మరి వీకెండ్ వచ్చి వాళ్ళు హైదరాబాద్లో వచ్చి ఉంటారు. కానీ హైదరాబాద్లో ఉన్న నాగేశ్వరం అంటాడు ఆంధ్రప్రదేశ్తో మాట్లాడద్దు. చూడండి ఇది. సో ఇలా ఎక్కడికక్కడికి విద్వేషాన్ని రెచ్చగొట్టడం వల్ల వస్తున్న సమస్య ఇది. అందువల్ల ఈ విద్వేషం సమాజానికి మంచిది కాదు. ఎవరైనా నిజంగానే అక్రమ వలసదారులున్నా, అక్రమ చొరబాటుదారులున్నా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేదు. ఈ ఒక దేశంలో పౌరులందరూ ఆ దేశస్తులే. అదే బ్రిటన్లో రిషి సునక్ను ప్రైమ్ మినిస్టర్ చేయలేదా? అందువల్ల ఈ టామీ రాబిన్సన్ ఫార్ రైట్ వాళ్ళని చూసి మనం పేజ్ 1లో వార్తలను చూసి బ్రిటన్లో అంతా ఇలా అసహనంతో ఉందని అనుకోకూడదు. అదే అసహనంతో ఉంటే రిషి సునక్ ప్రైమ్ మినిస్టర్ కాడు కదా. ఇండియన్ ఆరిజిన్, ప్రాక్టీసింగ్ హిందూ. ఇప్పుడు భారతదేశంలో కూడా ఒక ముస్లిం ప్రధానమంత్రి కావడం అంత ఈజీ కాదు. ముస్లిం రాష్ట్రపతి కాగలుగుతాడు, ప్రైమ్ మినిస్టర్ కావడం అంత ఈజీ కాదు. ఒక ముస్లిం చీఫ్ మినిస్టర్ కావడం కూడా అంత ఈజీ కాదు, జమ్మూ కాశ్మీర్ మినహా. మీరు ఎక్కడైనా అయ్యారా చూడండి మీరు, వెరీ ఇంపాసిబుల్, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ భారతదేశంలోనే. మరి మీకు బ్రిటన్లో ఒక ప్రాక్టీసింగ్ హిందూ, 99% క్రిస్టియన్ కంట్రీలో ఒక ఇండియన్ ఆరిజిన్ రిషి సునక్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు కదా. ఆ దేశం ఆయనను ప్రేమించింది, అవకాశం ఇచ్చింది కదా. మనం ఎందుకు అదే దేశంలో జరుగుతున్న ఈ ఫార్ రైట్ టెండెన్సీని చూసి మనం ఎందుకు ఆ దేశం పైన చెడ్డ అభిప్రాయం కలిగి ఉండాలి? ఇదే అమెరికాలో మీకు ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు సెనేటర్లు అవుతున్నారు, పార్లమెంట్ మెంబర్స్ అవుతున్నారు, గవర్నర్స్ అవుతున్నారు. అక్కడికి అమెరికా రాష్ట్రపతి పదవికే పోటీ చేశారు కదా కమలా హ్యారిస్. ఇవాళ మన ఉషా చిలుకుని, మన తెలుగు అమ్మాయిని అమెరికా గౌరవించడం లేదా? అందువల్ల ఈ ట్రెండ్ సమాజంలో అందుకే నేను విజయనగరం పోతే అనుభవం నుంచి మొదలుకొని మీకు అమెరికా, యూకే ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. ఇది కొద్ది మందికి ఉండే విపరీత ధోరణి, రాజకీయ అవసరాల కొరకు పెంచుతున్న ధోరణి తప్ప ప్రజల దృష్టిని మళ్లించడానికి, ప్రజలలో విద్వేషం ఆధారంగానే రాజకీయ పెట్టుబడిగా మార్చుకునే కొద్దిమంది పని. ఇది మొత్తం ఆ దేశాన్ని మన అసహనంతో రగిలిపోతుంది అని అనుకోకూడదు. అది అమెరికా అయినా బ్రిటన్ అయినా ఇప్పటికీ ఆ దేశాలు డైవర్సిటీని గౌరవిస్తున్నాయి. లేకపోతే మన వాళ్ళు ఇంతమంది ఎందుకు పోయి ఉంటారు? అయితే ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మనం ఏ సమాజంలో బతుకుతున్నాం. జన్మభూమి, కర్మభూమి అంటారు. జన్మభూమి రుణం తీర్చుకోవాల్సిందే, కర్మభూమికి కూడా కంట్రిబ్యూషన్ చేయాల్సిందే. నేను ఆదిలాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్ వచ్చాను. నేను హైదరాబాద్ గురించి ఆలోచించాలి, నన్ను ఎమ్మెల్సీ చేసిన మహబూబ్నగర్ రంగారెడ్డి గురించి ఆలోచించాలి. నేను ఆదిలాబాద్ గురించి ఆలోచించడం తప్పు కాదు కదా. అలా అని చెప్పి ఆదిలాబాద్ నుంచి మర్చిపోమని కాదు. అందువల్ల నీకు జన్మభూమి, కర్మభూమి అని అంటారే, అందువల్ల జన్మభూమి పట్ల గ్రాటిట్యూడ్ ఉండాల్సిందే. కానీ కర్మభూమి నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ కర్మభూమి. మన వాళ్ళకి కూడా అక్కడ ప్రజల్ని ప్రేమించాలి, అక్కడ సంస్కృతిని ప్రేమించాలి, అక్కడ ఈ విలువల్ని ప్రేమించాలి, అక్కడ ఆహార అలవాట్లను అభిమానించాలి.
అందులో ఆ సాంస్కృతిక జీవనంలో మనం భాగస్వాములకు కావాలి. కాకపోతే ఏమవుతుంది, ఈ రకమైన ట్రెండ్ కలుగుతుంది. ఇప్పుడు మన దగ్గర చూడు మార్వాడి గో బ్యాక్ అనేది, ఎందుకంటే వాళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ సంపాదించుకుంటారు, అన్నీ చేస్తారు, కానీ తెలుగులో మాట్లాడరు, తెలుగు పండుగలు చేసుకోరు, తెలుగు వంటకాలు ఆస్వాదించరు. దాంతో నీకు ఆటోమేటిక్గా ప్రజలు నీ మార్వాడి కల్చర్ను ప్రేమించు, అభిమానించు, దాన్ని గౌరవించు. కానీ ఇక్కడ తెలుగులో కూడా భాగస్వామి కావాలి కదా. ఎందుకు సంక్రాంతి పండుగ జరుపుకోవు? తెలుగు బిడ్డలు మనం ఎందుకు బతుకమ్మ పండుగ జరుపుకోవు? నీకు ఎక్కడన్నా మార్వాడి కాలనీలో, నీకు ఎక్కడన్నా నార్త్ ఇండియన్ కాలనీలో బతుకమ్మ ఆడతారా? ఎందుకు ఆడరు? మరి దానికి ఆన్సర్ ఉండాలి కదా. అరే నువ్వు ఇక్కడ సంపాదించుకుంటున్నావు కదా. సో ఏమవుతుంది, నిజంగానే ఓకే నువ్వు మార్వాడి పండుగలు, గుజరాతీ పండుగలు జరుపుకో, గర్బా డ్యాన్సులు చెయ్యి, అదే సమయంలో బతుకమ్మ పండుగ కూడా ఆడు. అక్కడ ప్రజలు ఆనందపడతారు కదా. ఇక్కడ ప్రజలు చూడు, గుజరాత్ నుంచో రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ మా భాష రాకపోయినా మా సంస్కృతిని ప్రేమిస్తున్నారని ప్రజలు ఆనందపడతారు కదా. అది చేయకపోతే ఏమొస్తుందండి, గ్యాప్ పెరుగుతుంది. ఆ గ్యాప్ను రాజకీయ నాయకులు వాడుకుంటారు.